వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా క్రంచీగా ఈజీగా అయిపోయి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. ఇది ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీ కూడా చేయడం. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇది ఎలా చేయాలి అంటే, ముందుగా హాఫ్ కప్ వరకు గోధుమ పిండి, హాఫ్ కప్ వరకు మైదా అండ్ సాల్ట్, 1 క్యూబ్ వరకు బటర్ తీసుకోండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న తీసుకోండి. తర్వాత రూమ్ టెంపరేచర్లో ఉన్న ఈ ప్రాసెస్డ్ చీజ్ ఒక క్యూబ్ తీసుకోండి, సరిపోతుంది. సో కొంచెం బేకింగ్ సోడా వేసి ఒక రవ్వలా కొంచెం వచ్చేలాగా ఈ పిండిని కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత దీన్ని బైండ్ చేయడం కోసం రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను తీసుకోండి. కొంచెం కొంచెంగా వేసుకోండి, ఎక్కువ ఒకేసారి వేయొద్దు. సో ఎక్కువ వేయడం వల్ల నూనె పీల్చేస్తుంది అనమాట. సో మనం పిండి ముద్ద అనేది కొంచెం హార్డ్గా ఉండాలి. సో ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పిండి ఇలా నానుతుందనమాట. నానిన తర్వాత పొడిపిండి చల్లుకొని వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా ఎడ్జెస్ అనేది ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మరీ అంత లావు కాదు, సన్నం కాదు, మీడియం షేప్లో పెట్టుకోండి. సో ఈ విధంగా స్క్వేర్ షేప్ని నేను ప్రిఫర్ చేసి కట్ చేసుకున్నాను. మీ ఇష్టం, మీ ఎలా వీలుంటే అలా కట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ముందే గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ చేసుకుంటే ఈ విధంగా క్రంచీగా ఉంటుంది. చూసారా, సౌండ్ మీరే విన్నారు. సో చాలా బాగుంటాయి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అండ్ ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.